కాల్పోస్కోపీ అంటే ఏంటి? అది ఎలా చేస్తారు? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో మన లాస్ట్ వీడియోస్లో ప్యాప్స్మియర్ యొక్క ఇంపార్టెన్స్, అది సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మెథడ్ అని తెలుసుకున్నాం. ఒకవేళ ఆ రిపోర్ట్లో గనక అబ్నార్మల్గా వచ్చినప్పుడు, అంటే అది డౌట్ఫుల్గా ఉంది లీజన్ అన్నట్టు వస్తే, అప్పుడు కాల్పోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం. సో అది ఎలా చేస్తామంటే, దానికి ఒక ఆపరేటస్ ఉంటుంది, కాల్పోస్కోపీ ఆపరేటస్. సో దాన్ని రెడీ చేసుకుని పేషెంట్ని బెడ్ పైన పడుకోబెట్టి లిథాటమీ అంటే లెగ్స్ రెండు సెపరేట్ చేసి థైస్ కొంచెం వెనక్కి పెట్టుకున్నాక ఈ వెజైనాలోకి ఒక స్పెక్యులం పంపించి అది ఓపెన్ చేస్తే మాకు ఈ సర్విక్స్ అనేది విజువలైజ్ అవుతుంది. దాని మీదకి ఆ కాల్పోస్కోపీని ఫోకస్ చేస్తాం. అప్పుడు ఆ కాల్పోస్కోపీ యూనిట్కి కనెక్ట్ అయిన స్క్రీన్ మీద మాకు అది మ్యాగ్నిఫై అయ్యి ఇంత చిన్న సర్విక్స్ ఇంత పెద్దదిగా స్క్రీన్ మీద మ్యాగ్నిఫై అయ్యి కనిపిస్తుంది. సో దట్ అందులో ఈచ్ సెగ్మెంట్ ఎలా ఉంది సర్విక్స్ అంతా అని మనం ఇంకా క్లియర్గా చూడొచ్చు. అంటే నేకెడ్ ఐతో చూసిన దాని మీద సో మెనీ టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ తోటి చిన్న లీజన్ కూడా గుర్తించవచ్చు. అప్పుడు దానికి అసిటిక్ యాసిడ్ అనేది అప్లై చేసి చెక్ చేస్తాం. అప్పుడు మాకు ఎసిటో వైట్ ఏరియాస్ ఉంటే కనిపిస్తాయి. అంటే ఈ యాసిడ్ని టేకప్ చేసి ఎక్కువ అవి బ్రైట్ వైట్ కలర్లో కనిపిస్తున్నాయంటే సంథింగ్ అబ్నార్మల్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ దాని మీద లుగాల్స్ అయోడిన్ కూడా అప్లై చేస్తాం. సో దానివల్ల వచ్చే కలర్ చేంజెస్ని బట్టి ఏవి అబ్నార్మల్ ఏరియాస్ అనేవి గుర్తిస్తాం ఆ సర్విక్స్ మీద. అప్పుడు ఆ ఫోకస్డ్ ప్లేస్లో బయాప్సీ అంటే ఒక చిన్న పీస్ని టెస్ట్ కోసం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు అది ల్యాబ్కి పంపించాక దాని రిపోర్ట్స్ని బట్టి ఈ సర్విక్స్లో ఏదైనా అబ్నార్మల్ ఉందా, ఆ అబ్నార్మాలిటీ ఉంటే అది ఎంత స్టేజ్లో ఉంది, అంటే ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే యూట్రస్ని కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. అదే వెరీ మైల్డ్ స్టేజ్ అయితే అబ్జర్వేషన్ చేయొచ్చు. లేదు మీడియం స్టేజెస్లో వస్తే దానికి లోకల్గా ట్రీట్మెంట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే జస్ట్ ఆ పార్ట్ వరకు రిమూవ్ చేయడం వంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాల్పోస్కోపీతో. మన నెక్స్ట్ వీడియోలో ఈ కాల్పోస్కోపీలో వచ్చే రిపోర్ట్స్ని బట్టి ఎలా ట్రీట్మెంట్స్కి ప్రొసీడ్ అవుతామో చూద్దాం. థ్యాంక్ యూ.